దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి దేవుడు గడిచిన వారమంతా కూడా మిమ్మల్ని కాచి కాపాడి క్షేమముగా నడిపించిన ఆయన గొప్ప తరుణం కొరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో మనము దేవుని స్తుతించుట, ఆయన ఆరాధించుట దేవుడు మనకిచ్చిన ధన్యత. ఇదివరకే మరి లైవ్లో ఉన్నటువంటి వారు షేర్లు చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిస్తాం. దినమెల్లా నే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలన అనేటటువంటి ఒక పాట పాడి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. సత్యదేవ వచన పాటల పుస్తకంలో ఎన్నో పాట? 235. సత్యదేవ వచన పాటల పుస్తకము, ఓపెన్ మినిస్ట్రీస్ యొక్క పాటల పుస్తకం. అది 235 పాటల పుస్తకంలో నుంచి ఆ పాట పాడుకుందాం. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించావు ప్రభువా, నిన్ను విడువను ఎడబాయనని నా, నిన్ను విడువను ఎడబాయనని నా నజరేయుడా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై ఓపికతో పరుగెత్తెదను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ ఆదివారపు ఆరాధనలో దేవుడు మొదటి
వర్తమానంలో మనల్ని దర్శించినటువంటి దేవాది దేవుడు రెండవ వర్తమానంలో కూడా మనల్ని దర్శించుటకు సమర్థుడు. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం. దానియేలు ప్రవచన గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనమును చదువుతూ ఉన్నాను. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి పరిశుద్ధ భాగములో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గబ్రియేలు దూత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది, ఏ సంగతి నీకు తెలియజేయవలసి వచ్చింది అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించిన, అంటే దానియేలు ఏం తెలుసుకుందామని తన మనస్సును అప్పగించాడు అని మనం ఆలోచన చేస్తే 9వ అధ్యాయములో దానియేలు ఒక సంగతి గురించి ప్రార్థన చేస్తాడు. మాదీయుడకు అహశ్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తమవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. దానియేలు భక్తుడు ఇర్మియా ద్వారా రాయబడినటువంటి గ్రంథమును ధ్యానిస్తున్నటువంటి సమయంలో 70 వారముల ప్రవచనం ఆయన దృష్టికి వచ్చింది. చదువుతున్నటువంటి సమయంలో ఈ అంశము గురించి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. 21వ దినము. ఎంత అద్భుతమైనటువంటి విషయము చూడండి. ఈరోజు మనము బైబిల్ చదువుతున్నప్పుడు ఈ రకమైన ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఆయన చదివింది కూడా బైబిలే. ఆ విషయము ధ్యానించినప్పుడు ఆయన మనస్సు కలత చెందింది కదా. 9:3 అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనల విజ్ఞాపనలు చేయటకు ప్రభువైన దేవుని ఎదుట నా మనస్సును, దట్ ఈస్ ద రీజన్ హి వాస్ డెడికేటెడ్ హిస్ ఫస్ట్ ప్రే. దానియేలు భక్తుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు? ఆయన వాక్యం చదివిండు, ఒక సంగతి అర్థం కాలేదు. ఇర్మియా ద్వారా రాయబడ్డ సంగతి అర్థం కాలేదు ఆయనకు. అర్థం కాకపోతే నాకు ఈ సంగతి తెలియాలి అని ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాడు. 10వ అధ్యాయము 3వ వచనములో 3 వారములు ఆయన 3 వారములు గడుచు వరకు సంతోషముగా భోజనము చేయలేకపోతున్నాడు. 10:2 ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలు డిప్రెషన్లో పడిపోయాడు. భోజనము చేయడము లేదు, స్నానము చేస్తలేడండి, మాంసము తినడం లేదు. ఎందుకొరక ఇదంతా అంటే ఇర్మియా ద్వారా ఏదో రాసిన దేవుడు నాకు అది తెలియాలి. ఆ సంగతి గ్రహించుటకు నేను పోయిన వారం చెప్పాను. సాతాను మొదట రక్షించబడ్డ వ్యక్తిలో వాడు చేసే మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే, అక్కడ చెప్పాడు 8:14 లూకాసు వార్తలో 8:12 అంటాడు, అపవాది వచ్చి వాని హృదయములో విత్తబడిన వాక్యమును ఫస్ట్ వాడు చేసే పని అది. ఫస్ట్ వాక్యం అర్థం కాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు.
ఒకవేళ నువ్వు అర్థం చేసుకొని నీ హృదయం అనే పలక మీద రాసుకుందామని ప్రయత్నం చేసిన అపవాదం వచ్చి దాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానియేలు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. దానియేలు దేవుని వాక్యం ధ్యానించిన తర్వాత నాకు ఇది అర్థం, దీని అర్థం నాకు తెలియాలి. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద డెప్త్ ఇన్ దిస్ స్క్రిప్చర్. ఆ మనసుతో దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం అంటే ఏదో అక్షరాలు కాదండి, చాలా డెప్త్. మనందరికి తెలుసు ఇర్మియా 33:3 అన్నాడు, నాకు మొర్ర పెట్టుము నేను నీకు. ఎందుకు మొర పెట్టాలి? నిత్యనొప్పి తగ్గజాన్ని మొర పెట్టాలనా? కరోనా పోవాలని మొర పెట్టాలనా? పెళ్లి కావాలని మొర పెట్టాలనా? చాలా మంది మొర పెడతారు. అట్లా కూడా పెళ్లి కాగానే ముందు కావాలని మొర పెడతాడు, అయిన తర్వాత పోవాలని మొర పెడతాడు. దేవుని బిడ్డలారా, రకరకముల మొరలు పెడుతూ ఉన్నారు భూమి మీద. మనం మొర పెట్టాలి, దాని కొరే కాదు. పెళ్ళి అయినోడు అయినది ఏడుస్తున్నాడు, కానుడు కానందుకు ఏడుస్తున్నాడు, పిల్లలు పుట్టినది ఏడుస్తున్నారు, పుట్టినది. చాలా రకరకాలుగా ఉన్నాయి సమస్యలు భూమి మీద. ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. కరోనా పోవాలనో లేకపోతే ఇంకోటి కాదు. నువ్వు మొర పెట్టవలసింది, డెడికేటెడ్గా నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అంశము గూఢమైన సంగతులు నాకు తెలియజేయమని మొర పెట్టాలి. అందుకని నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను. నువ్వు గ్రహింపలేని సంగతులు కొన్ని ఉన్నాయి. దానియేలు గ్రహింపలేని సంగతి ఇర్మియా ద్వారా రాయబడ్డ సంగతి ఉన్నట్లుగా మనము గ్రహింపలేని సంగతులు కొన్ని ఉంటాయి. ఆ గ్రహింపలేని గొప్ప సంగతులు నాకు తెలియజేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. యెషయా 29:11 గూఢమైన గ్రంథ వాక్యములుగా వ్రాయబడిన బుక్ ఒకటి ఉన్నది. గూఢమైన వచనములు అర్థం కావు, పైపైన చూస్తే అవి. సత్యం అనేది బహు లోతుగా బహు దూరంగా ఉంటది. దానియేలు చేసినట్లుగానే దావీదు కూడా ప్రార్థన చేశాడు, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువమన్నాడు 119వ కీర్తన 18వ వచనంలో. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేయాలి. వి షుడ్ ప్రే, బట్ వాట్ పర్పస్? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. దానియేలు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ 20 వచనాల వరకు ఆయన మమ్మల్ని క్షమించుము, మా దేశమును క్షమించుము, మమ్మల్ని కడుగు, మా దేశమును కడుగు, మీ అపరాధములు చేసి తిని నీకు విరోధంగా పాపము చేసింది తండ్రి, మాకు ఆ ప్రవచనము తెలియజేయము అన్నప్పుడు 20వ వచనంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు నా దేవుడని యెహోవా ఎదుట నా పాపములు నా జనము యొక్క పాపములు ఒప్పుకొనుచు చేయుచుంటిని. నేను ఇలాగూ ఉండగా మొదట అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఆ సంగతి ఏ సంగతి? దానియేలు 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న సంగతి. అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథములో ఉన్నటువంటి సంగతి, మర్మమైన సంగతి. ఆ సంగతి నీకు గ్రహించుటకు శక్తినిచ్చుటకు నేను వచ్చితిని. దానియేలు, if you want to understand the scripture, but you need to know that energy. What kind of energy do you want? ఏ రకమైన శక్తి నీకు కావాలనో అది నేను ఇవ్వడానికి వచ్చాను. ఎంత పెద్ద ప్రణాళిక ఉంది చూడు. వాక్యం అర్థం చేసుకోవడానికి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం అర్థము కావడానికి శక్తిని దేవుడు గాబ్రియేలు ద్వారా పంపుతున్నాడు. ఈ పంపుతున్నటువంటి పరంపరలో, ఈయన ప్రార్థన చేస్తున్నటువంటి ఈ పరంపరలో ఈయనకు ఆ శక్తి రాకూడదని జరిగినటువంటి సంభవమే మన అంశం ఈరోజు. ఈయన దగ్గరికి శక్తి రాకుండా చేయాలి, ఈయనకు గ్రహించే శక్తి ఈయన దగ్గరికి రాకుండా అడ్డగించాలి అని 21 దినాలు దానియేలుతో పోరాటం జరుగుతూ ఉంది. 10-12లో చూడండి, 13 పారసీకుల అధిపతి 21 దినము నన్ను ఎదిరించాను. 21 days యుద్ధం జరుగుతుంది. సాతాను అడ్డగిస్తున్నాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడు?
వాక్యములో ఉన్న నిగూఢతను గ్రహించకుండా చేయడానికి, 70 వారముల ప్రవచనము తెలియకుండా చేయడానికి. సైతాను గాడు ఎంత కుయుక్తిపరుడంటే, దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో దేవుడు ఏమేమి చేస్తానని చెప్తారో దాన్ని అడ్డగించడానికి వాడు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తాడు. మీకు తెలుసా? ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు అబ్రహాము దగ్గర దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను నీకు వాగ్దాన దేశమును ఇస్తానన్నాడు. ఈ వాగ్దాన దేశం ఇస్తానంటే దేవుడు అబ్రహాము వాగ్దానం చేసింది కదా, ఆ వాగ్దాన దేశం అంతా వాడు ఆ మార్గం అంతా పాడు చేసుకుంటే ముందే ఎంతో దూరం పోయిన వాడు నెఫీలులు పరిపాలించినట్టు చేసిన ఆ దేశాన్ని, అడ్డమైన పాప కార్యాలు చేసే విధంగా చేశాడు. ఆ దేశాన్ని చెరిపివేశాడు. ముందే వాడు సిద్ధపరిచి పెట్టుకున్నాడు అన్నమాట వాని ప్రణాళిక అంతా కూడా. దానియేలు దగ్గరకు వచ్చేసరికి దేవుని బిడ్డలారా, ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గాబ్రియల్ దూతతో కాలేదు సాతాను అడ్డగించడం. దేవుడు ఏమంటలేడు. సాతాను గాడు వాడు చాలా ఖతర్నాక్ ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి. ఆయన ఆయుధాలు గుర్తించకపోతే మనం వాళ్ళతో యుద్ధం చేయలేము. నేను నిన్నటి నుంచి నేను అదే అడుగుతున్నా, గాబ్రియల్ దూతను పంపి ప్రభు అని అడుగుతున్నా. నేను నా నుంచి అయితే యుద్ధం చేయడం వాంతో. మనం ఎంత ప్రార్థన చేసినా ఇంకెక్కువ సైతాన్ యొక్క ఆటంకాలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకము వానికి అప్పగించబడి ఉందన్నాడు యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటండి? 14వ అధ్యాయము యోహాను సువార్తలో, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. వానికి పెట్టిన పేరేందంటే, వాడు ఈ లోకానికి అధికారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనము, మాటలాడను ఈ లోక అధికారి వచ్చుచూ ఉన్నాడు. వాడి ఈ లోకం యొక్క అధికారి ఏంటండి? వాడే నోరారు చెప్పాడు సైతాను, లూకాసు వార్త 4వ అధ్యాయం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నాకు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉంది. ఈ లోకంలో అధికారం వాందండి. మనం అనుకునే ఎట్లా జరుగుతాయి? కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రతిపక్ష నాయకులు అనుకునే జరిగాయి. ఒక రాష్ట్రం యొక్క అధికార ప్రతినిధి ఆయన ప్రభుత్వంలో కాంగ్రెస్ అనుకునే జరగాలంటే జరిగాయి, టీడీపీలు అనుకున్నట్లు జరగాలంటే జరిగాయి. ఆయన అనుకున్నది ఎత్తాడు. ఇప్పుడు సైతాను గాని రాజ్యము, వానికి రాజ్యం అప్పగింపబడి ఉన్నది. రాజ్యం ఉన్నదంటే అర్థమైంది, రాజకీయ వ్యవస్థ అంత ఉంటుంది. అర్థమైందా? యంత్రాంగం ఎంత పెద్ద ఉంటుందంటే మనం ఊహించం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మన 100 సార్లు చదువుకున్న లేఖన భాగం 6:12లో అధికారులు అన్నాడు. అధికారులు మనము పోరాడున్నది కాదు గాని ప్రధానులు, బహువచనం మాట్లాడారు, ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతో మనం పోరాడుతున్నాం. వాని దగ్గర ఎంత సామ్రాజ్యం ఉందంటే, ప్రకటన 14 చెప్తాడు మన సామ్రాజ్యం ఎంతుందో. ప్రకటన 12:4లో దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి, 3వ భాగం ఆకాశ నక్షత్రాలు. నక్షత్రాలు అంటే ఎవరు? దేవదూతలే. ఏంటంటే 9వ అధ్యాయం మొదట చూడండి, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని. అగాధం యొక్క తాళపు చెవులు అతనికి. అతనంటే ఎవడు? నక్షత్రం అంటే దేవదూతలు. 1/3 వంతు అని మన అధిష్టానం. భూమి మీద ఎంతమంది ఉన్నారండి లెక్క పెడితే మొత్తం కూడా ఎంత? భూలోక జనాభా ఎంత? 750 కోట్లు. వాడి దగ్గర ఒక్కొక్కరికి 1 కోటి మంది పెట్టేంత సైన్యం ఉంది. వాడు చాలా ఖతర్నాక్ మీద అన్నమాట. ఒక్కొక్కరికి 1 కోటి మందిని వాడు పెట్టగలిగేటంత పౌర్వానికి ఉంది. గాబ్రియల్ దూత వస్తున్నప్పుడు యుద్ధం చేయడానికి వాడు సైన్యంతో వచ్చిండు. ఆయన సైతాన్ గాడి మధ్యలో వాడి సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తున్నాడు. దానియేలు దగ్గరికి వెళ్ళకుండా చేయాలి. ఈ శక్తి దర్శనము దానియేలుకు చేరకుండా చేయాలి. దేవుడు చూశాడు ఆ స్త్రీనంతా.
అరే గాబ్రియేలుతో అయితే లేదు కదా పరిస్థితి, మిఖాయేలుకు ఆజ్ఞాపించాను. దానియేలు ప్రవచన గ్రంథము ఏంటండి 10వ అధ్యాయం 20వ వచనం. అతడు అది నీకు తెలిసినది కదా. ఇప్పుడు ఒకసారి ఇప్పటిదాకా యుద్ధం చేశానయ్యా 21 days. అక్కడ మిఖాయేలు వచ్చాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, నేను ఇక్కడ వచ్చాను నీకు ఇది ప్రత్యక్షత ఇవ్వడానికి. నేను మరలా వెళ్ళి మళ్ళీ యుద్ధం చేయాలి మనతో. చూడండి, యుద్ధము చేయుటకు మరలా పోయేదను నేను బయలుదేరుచుండగానే అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతిని గురించి. అంటే నా పక్షమున యుద్ధం మిఖాయేలు చేస్తుండే, వాడేమో ఇంక కొంతమంది రాజులను తీసుకుంటుండే సైతాన్ గాడు యుద్ధం చేయడానికి. వాడి సైన్యము సమకూర్చుకుంటున్నాడు, ఇక్కడ గబ్రియేలు సైన్యము ఎందుకు తెలుసా? ఒక ప్రత్యక్షత రాకుండా చేయడానికి. అంత కోపం వానికి ఈ గ్రంథంలో రాయబడ్డ సంగతులు గ్రహించకుండా చేయడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ జాతిని అంతా కూడా వాడు గ్రహించకుండా పెద్ద వ్యూహ రచన చేసాడు సైతాన్ గాడు. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:4 అంటాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం. ఈ యుగం పేరేందంటే అంధకార యుగం. యుగం ఏంటంటే గురుడితనానికి బానిసలైపోయిన యుగం. వాడి భూమి మీదనే కాదు ఇంత అంధకారం, పరలోకంలో కూడా చాలా మందిని పాపం పడేసింటాడు. పరలోకంలో కూడా చాలా పాపం ఉన్నది. అక్కడ కూడా చాలా మంది తిరుగుబాటుదారుని తయారు చేసిన సైతాన్ గాడు. అందుకే కొలసీలకు రాసిన పత్రికలు ఏమంటాడు? 1వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసు రక్తం ఎవరెవరికి అవసరమో చెప్తున్నాడు. అక్కడ ఆయన చూడండి, ఆధారభూతుడు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకములో కూడా యేసు రక్తం అవసరమైందంటే అక్కడ కూడా చాలా పాపం నింపేసిన వాడు. అక్కడ చాలా మంది తిరుగుబాటు చేసిన కారణం ఏంటి తెలుసా? సైతాన్ గాని దేవుడు తీసేసిన కారణాన్ని బట్టి. సైతాన్ గాడు ఏం చేసినంటే, నేను ఒకటే ఒక తప్పు చేసిన, మహోన్నతుడు నన్ను సమానుడిగా చేసుకుందని అనుకుంటుంది. ఆవిడ చేసిన పని ఏంటండి? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, ఎక్కెదను, మహోన్నతునితో నన్ను నీవు అనుకుంటివి. అది వాడు చేసినటువంటి పొరపాటు. ఒక్క చిన్న తప్పు చేసి దేవుడు నన్ను తీసేసిండు, ఒక్క చిన్న తప్పు చేసి దేవుడు నన్ను తీసేసిండు అని చెప్పుకుంటాడు అందరికి పడాడు. అట్లా కొంతమందికి సింపతి వాని మీద, నిజమే కదా, ఒక్క తప్పు చేస్తే తీసేస్తాడు దేవుడు అన్యాయస్తుడు అని వీనికి కొంత సపోర్టర్స్. ఇదే రీజన్ అన్నా రేపు పల్లవరాజు పోయిన తర్వాత కూడా మనకి ఇదే సీన్ ఉంటుంది. కొంతమంది వానికి సానుభూతి చూపిస్తున్నారు, నిజమే కదా, ఎంతమంది తప్పు చేస్తలేరు, నువ్వు ఒక్క తప్పు చేసినాక దేవుడు నేను త్రోసి వేస్తాడా? వాడు చాలా సానుభూతి. అటువంటి మైండ్ కొందరికి ఉంటుంది. వాని అనుచరులు అనమాట. భూమి మీద వాని అనుచరులందరినీ వాడిని నింపేసిండు. వాడు చేసిన తప్పు ఏ రకమైన తప్పు గ్రహించకుండా నాకు ఈ తప్పు చేసినందుకు నన్ను తీసేసిండు దేవుడు అనుకునే విధంగా వాడు ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా అయిపోతుంది వాడి జీవితం అంతా. దేవుని బిడ్డలారా, సాతాను ఒక్కొక్క స్థలంలో ఒక్కో విధంగా వాడు వ్యూహరచన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆయుధాన్ని వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు. వాడి దానియేలు ప్రార్థన అడ్డగించడానికి గబ్రియేలుతో మిఖాయేలుతో యుద్ధం చేసిన్నాడు. మన ప్రార్థనలు ఎంతవరకు పోతున్నాయని మనం ఊహించాలా? మన ప్రార్థనలో గాబ్రియేలును మిఖాయేలును కదిలించగలిగే శక్తి గల ప్రార్థన మనం చేస్తున్నామా? ఎందుకో తెలుసా? వాక్యం కొరకు. అన్నిటికీ కుదురుబాటు కాలము రావాలి, వాక్యంలో ఉన్నది. దాని కొరకు ఎంతగా మనము
హృదయము నొచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు రాకడ రావాలి. ఈ రాజ్యము సైతానుది. అందుకే ఆయన ప్రార్థనలు నేర్పించాడు, నీ రాజ్యం వచ్చును గాక. అంటే అర్థమైంది, నీ రాజ్యం ఇప్పుడు భూమి మీద లేదు. దేవుని రాజ్యం లేదండి. దేవుని రాజ్యం ఉంటే అందరూ సత్యాన్ని గ్రహిస్తారు. దేవుని రాజ్యం ఉంటే అందరూ పాపాలు ఒప్పుకుంటారు. దేవుని రాజ్యం ఉంటే అందరూ సువార్త అంగీకరిస్తారు. దేవుని రాజ్యంలో నీతి న్యాయములు ఏలుతాయి. ఈ యుగం అంతా కూడా అంధకార యుగం. అంధకార సంబంధులైనటువంటి లోకనాథులు పరిపాలిస్తున్న యుగంలో మనం ఉన్నాం. మరి మనకంటే నమ్ముకున్నాం. ఈ రాజ్యము వాంది, ఈ పరిపాలన వ్యవస్థ వాంది. అందరి కళ్ళ గురుడితనం కలగజేశాడు వాడు. మరి మనం నమ్ముకున్నాం. ఎట్లా నమ్ముకున్నామంటే ప్రత్యక్షత గల మనసు దేవుడు ఇవ్వడం వల్ల. హల్లెలూయా. అందరికి అర్థం కావు. దేవుడు ఒక యుగాన్ని మన ముందు పెట్టాడు. ఆ యుగంలో ఆయన అనుకునే అన్ని నెరవేరుతాయి కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యుగముల అంతమందు అనే మాట కనబడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక జగత్తు పునాది వేయబడి 9:26. ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. యుగముల సమాప్తి యందు. అంటే అర్థమైంది, మొత్తం ఇప్పటికి అయిపోయింది అని కాదు. యుగాలన్నీ ఒక రకమైన యుగము కంప్లీట్ అయిపోతుంది. నీతి న్యాయములు ఏలే యుగం ప్రారంభించబడబోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు అంటే అర్థమైంది. రాబో యుగాలు ఉన్నాయంటే అర్థమైంది. ఇప్పుడు ఈ యుగం మనం బ్రతుకుతున్న యుగం. యేసు ప్రభు మరలా వచ్చేంత వరకు కూడా అదే యుగం. అప్పటిదాకా కూడా సైతాన పరిపాలన జరుగుతుంది. కనుక మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనం అనుకునే అని జరుగుతాయి. మనం అనుకునే డ్యామేజ్ చేయడానికే వాడు సైడ్ అవుతా ఉన్నాడు. మళ్ళీ వాని బలం కొంతనా, వాని బలము ఒక దూత యొక్క బలం ఎంత అండి? 1,86,000 మందిని చంపగలిగేంత శక్తి ఒక దూతకు. మన అనుసరులు కూడా అదే శక్తి ఉంది. సాతానుతో పాటు కలిసి కొనసాగుతున్నటువంటి వాని అనుచరులు. వాడు తిక్కగా సమాధానం. దేవుని దగ్గరికి వచ్చే మాట అంటున్నా. దేవుడు అడిగిండు వానికి, సాతానా నువ్వు ఎటు నుంచి వచ్చితివి అంటే ఏమన్నాడు వాడు? భూమి మీద ఇటు వాడు తిరుగుతూ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడిగారనుకో, అన్న మీరు ఎడికెళ్ళి వచ్చారంటే ఇక్కడక్కడ తిరుగుకుంటూ వచ్చినా అని చెప్తారా? ఇంటికెళ్ళి వచ్చినా చెప్పాలి, లేకపోతే మరుగుకెళ్ళి వచ్చినా చెప్పాలి. ఏడికెళ్ళి వచ్చినా అంటే ఇటు వాడు తిరుగుతూ ఉంటే వచ్చినా అంటే నమ్ముతారా మీరు? వాడు దేవుడికి తిక్క సమాధానం ఇస్తుంది. ఇటువంటి తిరుగు రావడం మీద రాబోయి పర్టికులర్ ప్లేస్ చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పడు వాడు. మన అనుచరులు కూడా అంతే. దేవునికి కూడా భయపడరు అనమాట వాళ్ళు. దేవుడు అడిగితే కూడా కరెక్ట్ సమాధానాలు వాడివి ఉండవి. దేవుని బిడ్డలారా, రాబో యుగములలో ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 కలిపిన వచనాలు చూడండి. రాబో యుగములలో తెలుస్తుంది దాని యొక్క విలువ ఏందనేది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు దేవుడు ఎందుకు సాతాను ఇన్ని దాడులు జరిగిస్తూ ఉన్నా, ఇన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నా, ఇన్ని యుద్ధాలు జరిగిస్తున్నా దేవుడు ఇన్వాల్వ్ ఎందుకు కాలేకపోయాడంటే దేవునికి ఒక అనంత జ్ఞానం ఉంది. గాబ్రియల్ను పంపిస్తున్నాడు, మికాయేలును పంపిస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం రంగంలో దిగుతలేడు. ఈరోజు మనం ఎన్ని ప్రార్థన చేసినప్పుడు అంతే జరుగుతుంది. దేవుడు రాడు. అవసరాన్ని బట్టి దూతల్ని పంపిస్తాడు, అవసరాన్ని బట్టి తన శక్తిని పంపిస్తాడు, అవసరాన్ని బట్టి ఆయన మన విడుదల తప్పించుకునే మార్గం చూపిస్తాడు. కానీ రాబో యుగములో ఆయన ఏం చేస్తాడంట చూడండి. ఆయన చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము. ఎందుకు దేవుడు అన్ని కార్యక్రమాలు చేశాడు? ఎందుకు సాతాను ఒక్క తప్పు చేస్తే వాడిని తీసి దిబ్బలు కొట్టాడు? ఎందుకు మికాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు, గాబ్రియేలు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకోలేడు? ఎందుకు దానియేలు ప్రాణం అంటే అడ్డగించబడ్డది? ఎందుకు ఆదిమ సంఘము సజీవ దహనం అయిపోయారు? ఎందుకు ప్రవక్తలందరూ హతసాక్షులుగా చచ్చిపోయారు? ఎందుకు ప్రవక్తలందరూ హింసించబడ్డారు? వాట్ ఈస్ ద రీజన్? దేవదూతలకు కూడా తెలియదు.
దేవదూతలకు నానా విధములైన జ్ఞానం సంఘము ద్వారా, మన ద్వారా. రేపు దేవదూతలకు మనం టీచింగ్ చేయాలి. ఇట్లా చెప్తే అనుకుంటున్నా వీళ్ళు పెద్ద పుడిగుల్లాగా మాట్లాడుతున్నాడు, విడిగింతున్నాడు వాడు. కానీ ఎట్లా నరుకుతున్నాడు చూడు, పొడపొడ నరుకుతున్నాడు అనుకుంటారు కొందరు. నేను కాదు, బైబుల్ చెప్పిన మాటలు అవి. మన ద్వారా తెలుస్తుంది. అప్పుడు తెలుగులో ఏమనుకున్నాడు, అయ్యో నాకెందుకు ఇన్ని శ్రమలు, అయ్యో నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు. ఎంత ప్రార్థన చేసినా ఎంత శోధన పెరుగుతుంది. ఎంత ప్రార్థన చేసినా ఇంకా నా జీవితం ఏడేసిన కూడా ఆడేసినట్లు ఉంది. ప్రత్యక్షత లేనివాడు అనుకునే మాటలు. ప్రత్యక్షత ఉన్నాడు అంతా కాదు, చాలా దూరం చూస్తాడు వాడు. చాలా దూరం చూసి ఈ జీవన ఏమంటారు, ఈ జీవన వ్యాపారంలో కొనసాగుతాడు, ఈ జీవిత యాత్రలో కొనసాగుతాడు. తెలుగునాడు అంత జగమే మాయ, బ్రతికే మాయ అనుకుంటాడు. మనం అట్లానం. మనకు స్పష్టత ఉంది. వి హ్యావ్ ఏ క్లారిటీ. ఎందుకొరకు మనం బ్రతుకుతున్నాం? వాట్ పర్పస్ డు వి లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్? దేవుని బిడ్డలారా, దానియేలుకు స్పష్టత వచ్చింది. గబ్రియేలు దూత ప్రత్యక్షత ఇవ్వడం ద్వారా. కానీ దుష్టుడు అడ్డగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వానికి కూడా తెలియదు ఇంకా దేవుని జ్ఞానం ఏందో. సైతానికి తెలియదు, వారి అనుచరులకు తెలియదు, చాలా మంది దూతలకు కూడా తెలియదు. సంఘము ద్వారా దేవుడు నేర్పించాలనుకున్నాడు. తన నానా విధములైన జ్ఞానమును నేర్పిస్తాం అనుకుంటున్నాడు ఆయన. పరలోకంలోనే మనం టీచింగ్ చేయాలి, భూమి మీద కాదు. దేవదూతలకే మనము తీర్పు తీర్చాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1 కొరింథీ 6వ అధ్యాయం, మనము దేవదూతలకు 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూడండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని. దేవదూతలకి కొన్ని పంచాదులు ఉన్నాయి. భూమి మీద కాదు పంచాదులు, వివాదాలు, భిన్నాభిప్రాయాలు అక్కడ ఉన్నాయి. చాలా భిన్నాభిప్రాయాలు చాలా వారికి ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరి కేసులు ఉన్నాయి ఆడ. దేవుడు ఏమంటున్నాడంటే, సరే ఇవన్నీ కేసులు నేను డీల్ చేస్తా, అప్పుడు టైం ఉంది, నా సంఘం వస్తుంది, నా సంఘం మీద అంతా కేసులు డీల్ చేయాలి. వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్ల నుంచి మీ ఇద్దరికి పంచాది ఉంది, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి మీ ఇద్దరికి పంచాది ఉంది. వాడు చెప్తాడు, ఒక 1000 కోట్ల నుంచి మా ఇద్దరికి పంచాది ఉంది. 1000 కోట్ల నుంచి ఉందా? ఏంది సమస్య? ఎందుకు మీ ఇద్దరికి ఎక్కడ వచ్చింది గొడవ? ఏ విషయంలో స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? అపవాది గారు ఒక రోజు వచ్చి నాకు చెప్పాడు ఈ విషయాన్ని. నేను అది నమ్మాను. వీడు నన్ను గద్దించడం, మా ఇద్దరికి గొడవ అయింది. వాడేమో ఏది అర్థమైనా కాకపోయినా దేవుడిని స్తుతిస్తున్నాడు. నేనేమో కొంత అర్థం చేసుకొని దేవుడు అపవాదికి అన్యాయం చేశాడు, లూసిఫర్కి అన్యాయం చేశాడని నేను వారి పక్షం వహిస్తున్నాను, మా ఇద్దరికి గొడవ పడ్డది అంటాడు వాడు. అప్పుడు వారిద్దరికి న్యాయం తీర్చాలి. ఎందుకు దేవుడు అపవాదిని వెలివేశాడు? ఎందుకు దేవుడు అపవాదిని తృణీకరించాడు? ఎందుకు త్రోసివేశాడు? నువ్వు చెప్పగలగాలి. అవతల 1000 పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎందుకు త్రోసివేయలే? వీడు ఒకటే పాపం చేసిన ఎందుకు త్రోసివేశాడు? దేవుడు నానాభూతములైన జ్ఞానం దేవుడు మన ద్వారా రేపు విశ్వానికి నేర్పించబోతున్నాడు. ఈరోజు భూమి మీద మనం ఆ రకమైన మైండ్తో బ్రతకాలి. ఏదో అల్లటప్పగా ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో కొనసాగే వారం కాదు. సాతాను యొక్క తంత్రములన్నీ మనం గ్రహిస్తున్న వారిగా బ్రతకాలి. వాడు ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు, దేవుని పట్ల ఎటువంటి అభిప్రాయం వానుకుంది, సంఘం పట్ల మనకి ఎటువంటి అభిప్రాయాలు, నా పట్ల వానుకున్న అభిప్రాయాలు ఏంది, నాకు ఏ కుట్రను నా మీద వాడు రచిస్తున్నాడు, వాడి వ్యూహరచన ఏంది. వాడి వ్యూహరచనకు ప్రతి వ్యూహరచన చేయడమే భక్తుని లక్షణం. ఎప్పటికెప్పుడు మార్చాలి మనం స్టేజ్. వాడు చాలా స్టేజ్ని మార్చిండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యెషయా గ్రంథం చదువుకున్నాం. అక్కడ వాడి స్టేజ్ ఏంటి చూడండి. యెషయా 14లో వాడు ఎక్కడ ఉంటున్నాడు? అసలు ఏ స్టేజ్లో ఉండి వాడు మాట్లాడుతున్నాడు అంటే బబులోను అంటాడు. 14:2 యెషయా గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనము. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశములు యెహోవా దేశములో వారిని దాసులను గాను పనికత్తెలు గాను స్వాధీనపరచుకొందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బంధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును
కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేసి ఎన్నో వచనం చదువుతున్నావు? 4వ వచనం. యెషయా 14 అది ఆ వచనం. అది ఎన్నో వచనం? అది 4లో ఆ మాట ఉంది. నీవు బబులోను రాజును గురించి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగూ అంటే అర్థమైంది. బబులోను రాజు గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే సైతాన్ గురించి మాట్లాడుతున్నాడా అనుకుంటారు తెలియనోడు. బబులోను రాజు గురించే మాట్లాడుతున్నాడు, కానీ బబులోను సింహాసనం మీద కూర్చున్నవాడు దుష్టుడు. ఇక్కడ బబులోను సింహాసనం వాంది. హెజ్కేలు ప్రవచన గ్రంథంలోనేమో వాడు తూరును సింహాసనంగా వేసుకున్నాడు. ఏంటండి? హెజ్కేలు 28వ అధ్యాయము. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము. ఇక్కడ వాడు అధిపతి ఎక్కడ? వాడు ఇక్కడ సింహాసనం వేసుకున్నాడు, తూరులో సింహాసనం వేసుకున్నాడు. తర్వాత ఏంటండి? తూరు 1:12లో దానియేలు 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ 28:12లో నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచ్చిన వ్యక్తి ఇలాగూ చేయము. వీడు ఏం చేస్తున్నాడండి? తూరు రాజు అంటే ఎవడు ఇక్కడ? సైతానే. ఎందుకంటే వీడు దేవునికి తగిన అభిప్రాయము కలిగి ఉన్నాడు. 2వ వచనంలో వీడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. నీకు మర్మమైనది ఏది లేదు. తూరు రాజు వాడు ఎన్నో వేదికలు మార్చిండండి. 1 కాదు 2 కాదు. 31వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించు, నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజు. ఒకసారి ఐగుప్తుని వేదిక చేసుకున్నాడు, ఒకసారి తూరును వేదిక చేసుకున్నాడు, ఒకసారి బబులోను వేదిక చేసుకున్నాడు. చాలాసార్లు చాలా వేదికలు వాడు చేసుకొని వాని యొక్క వ్యూహ రచనలు వాడు రచిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు ఒకటే వేదిక మీద ఉండదు. కొందరికి అదే పరిస్థితి. ఎప్పుడు ఒకటే వేదిక ఉండదు. స్థుతి నీ స్థితిని మార్చు. అదే వేదిక పనిచేయదు. కొన్నిసార్లు వాక్యం మనకు అడ్డం ధరించాలి, వేదిక మార్చాలి. భక్తుడు రాసిన పాటలో వైరియగు సాతాను కారుడై కథనమునకు వచ్చిన ధైర్యముగా మారుతును. ధైర్యంగా మార్చాలి. అప్పుడే ఇప్పుడు స్తుతి అనే ఆయుధం అవసరమా? స్తుతి చేయాలి. ఇప్పుడు వాక్యం అనే ఆయుధం అవసరమా? వాక్యాన్ని బోధించాలి. ఎప్పుడు ఏది అవసరం? ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు అవసరం. సాతాను యొక్క ఎత్తుగడని అంచనా వేస్తూ సాగడమే భక్తుని యొక్క లక్షణం. అది దేవుని యొక్క ప్రణాళిక కూడా. వాని వ్యూహానికి ప్రతి వ్యూహం మనం రచించాలి. ఎప్పుడు ఒకటే మైండ్తో వెళ్ళొద్దు. కొన్నిసార్లు ప్రేమ అవసరం, కొన్నిసార్లు గద్దింపు అవసరం, కొన్నిసార్లు హెచ్చరిక అవసరం, కొన్నిసార్లు కృప చూపడం అవసరం. ఎప్పుడు ప్రేమ ఒక చంపకొడితే ఇంకో చంపి అనే లెక్కలో ఉంది సమాజం అంతా. కొన్నిసార్లు ఒక చంపకొడితే ఇంకో చంపి ఇవ్వడం అవసరం, కొన్నిసార్లు ఒక చంపకు 2 చంపలు వలగొట్టడం అవసరం. కొన్నిసార్లు ప్రేమ అవసరం, కొన్నిసార్లు పౌరుషం అవసరం, కొన్నిసార్లు సంఘ పరిపాలన అవసరం, కొన్నిసార్లు రాజకీయ వ్యవస్థ అవసరం. సాతాను ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వాలి మనం యుద్ధం చేయడానికి. ఈనాడు సాతాను రాజకీయంలో ఉన్నాడు. రాజకీయ వ్యవస్థ అంతా మనకు గుప్పెట్టుకున్నావు. యుద్ధం చేయవాలి అక్కడ పోయి. సాతాను యజబేలు బోధన చేత నింపుకున్నాడు. ఇక్కడ యుద్ధం చేసినాం, ఇది సత్యమని నిరూపించినాం, గ్రంథాలు పబ్లిష్ అయింది. ఇప్పుడు వాడి వేదిక మార్చుకుపోయి రాజకీయం మీద కూర్చున్నాడు. రాజకీయ వ్యవస్థను వాడుకుంటాడు. ఇప్పుడు మనం అక్కడ రంగ ప్రవేశం చేయాలి. అక్కడ మనకు పని ఉంది. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క వ్యూహానికి ప్రతి వ్యూహం చేస్తూ మనం సాగిపోవడమే భక్తుని లక్షణం. ఏ పూట కా పూట వాడు ఎప్పుడు ఛానల్ మార్చేస్తే అప్పుడు మనం ఛానల్ మార్చాలి. దానియేలు ప్రార్థన అడ్డగించడానికి సాతాను ఒక్కడు రాలే, వాని అధిష్టానంతో వచ్చిండాడు. ఈరోజు మన దగ్గర కూడా అట్లా వస్తుంది. వాడు అట్లా పని చేస్తున్నాడు భూమి మీద. కాబట్టి ఎంత సువార్త చెప్పినా ఎవరు నమ్మడు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత సత్యం చెప్పినా ఎవరు సత్యం అంగీకరించాడు. భిన్నాభిప్రాయాలు, ఒకరికి పడని పరిస్థితి. సైతాన్ యొక్క వ్యూహం మీదంతా కూడా వాడు పరలోకంలో ఒకరు పడకుండా చేసిండు. ఫస్ట్ అక్కడ పాడు చేసి వచ్చి భూమి మీద మొత్తం అక్కడ చేసిన ఇక్కడ చేస్తున్నాడు వాడు.
అక్కడ భిన్నాభిప్రాయాలు పెట్టిన సహోదరుల మధ్య ఈరోజు భూమి మీద క్రైస్తవ సంఘంలో భిన్నాభిప్రాయాలు పెట్టింది. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని చిత్త పరివారముగా మనము సాతాను యొక్క వ్యూహానికి ప్రతి వ్యూహం చేసేవారిగా ఉండాలి. వాడు ఏదో సినిమాలు అంటాడు, స్కెచ్ చేసి ప్లాన్ చేసేది అంటాడు. సైతంగా ఎప్పుడు స్కెచ్ చేసుకుంటుంటాడు. ఎవరైనా ఎక్కడెక్కడ వాడు ఎక్కడ దొరుకుతాడు, ఎన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళ్తాడు, వాడు ఏడు అటాక్ చేయొచ్చు, ఎట్లా అటాక్ చేయొచ్చు, స్కెచ్ చేయడం అన్నమాట. ప్లాన్. వి షుడ్ నో ద డీమన్ ప్లాన్స్. సైతాన్ని స్కెచ్ చేస్తాడు, ప్లాన్ వేస్తాడు. మనం కూడా కొన్నిసార్లు ప్లాన్స్ అవసరం. కొన్నిసార్లు మనం కూడా దేవుని యొక్క సంకల్పం ఎరిగి దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా స్కెచ్ చేయాలి. సాతాను మీద, వాని సామ్రాజ్యం మీద మనం స్కెచ్ చేయాలి. దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క ప్రార్థన 21 దినాలు అడ్డగించుటకు శక్తి వానికి ఉన్నదంటే నీ నా ప్రార్థన ఎన్ని రోజులు అడ్డగించగలుగుతున్నాడు. అయినా దానియేలు పట్టు విడువలే. అయినా దానియేలు ఓడిపోలేదు. దానియేలు గెలిచాడు. మికాయేలు గెలిచింది. గాబ్రియేలు మికాయేలు ఇద్దరు గెలిచారు. సాతాను ఓడిపోయాడు. అయినా వాడు ప్రయత్నాలు ఆపడు. మోషే శరీరం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పెద్ద తనకం జరిగింది, కానీ దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేడండి. అది విచిత్రం. దేవుడు ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే యూ షుడ్ హ్యావ్, నీకు అన్ని రైట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెవిల్. సైతాన్తో యుద్ధం చేయడానికి నీకు అంత అధికారం అప్పగించేశాడు ఆయన. నేను అవసరం లేదురా బాబు, నీకుంది అధికారము. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏమంటున్నాడు ఏంటండి? పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు యొక్క బలమంతటి మీద. అరే నీకే అధికారం ఉందిరా భయ, నేను రావాల్సిన అవసరం లేదు. We have that power, we have that authority to abide the demon schemes, to abide his plans. మనమేమో నాకు అధికారం ఉన్నదని అనుకోం. నాకు ఇక్కడ అధికారం అనుకుంటాం మనం. నువ్వు ఎప్పుడైతే అధికారికంగా ఫీల్ అయిపోయి యుద్ధం చేస్తావో సాతాను వెళ్ళిపోతాడు. అట్లా ట్రై చేద్దాం, కొంత బంధిస్తాం, చూద్దాం వాడు పోతాడు లేదో భయంతో కాదు. అందుకే సైతాను వాడు పెద్ద కుయుక్తి పరుడు కదా. వాడు ఏం చేశాడంటే ఫస్ట్ మనిషిలో భయం పెట్టిండు అనమాట. ఒట్టి భయం పెట్టి పెడతాడు. భయపడకు చెప్పాల్సి వచ్చింది. అబ్రహామాను భయపడకుము. ప్రతి భక్తుని చరిత్ర యోషువ నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం కూడా అంటారు, భయపడిపోతున్నారు. దావీదు ప్రార్థన చేస్తాడు 27వ కీర్తన 4వ వచనంలో, దేవా నా హృదయంలో భయం లేకుండా చేయి నీవు. అదొక్కటి నువ్వు నాకు చేయాలి. 27వ కీర్తన 4వ వచనం ఏమంటున్నాడు? 3వ వచనం, నాతో యుద్ధము చేయటకు దండు తీయలను నా హృదయమునందు. నేనైతే భయపడా, బికాస్ గాడ్ హ్యాస్ మై సైడ్. He will take the responsibility in my battle. యుద్ధము యెహోవాదే అనుకున్నాడు ఆయన. భయం ఉంటుందండి వానికి. అనవసరమైన భయాలు నింపేస్తాడు సైతాన్ గాడు. 34వ కీర్తనలో అదే దావీదు ప్రార్థన చేశాడు. మళ్ళీ నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా 4వ వచనము నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. సైతాన్ భయం లేదు, ఏ భయం లేదు ఆయనకు. సైతాన్ గారు ఈరోజు బుస కొడుతున్నాడు సర్వ సమాజం మీద. ఈరోజు రక్షణ పొందని వారు భయపడరంటే అర్థం ఉందండి. వాళ్ళు చచ్చిపోతుంది, నరకానికి పోతారు. యేసుప్రభు రక్తమందు విశ్వాసం ఉంచలేరు వాళ్ళు. నమ్మి బాప్తిసం పొందలేరు వాళ్ళు. నరకానికి వెళ్ళిపోతారు. వారికి భయం ఉండాలి. కరోనా అంటే నమ్ముకున్న వారికి ఎందుకు భయం? చచ్చిపోతారు, నరకానికి పోతారా వీళ్ళు? కరోనా చంపగలిగే శక్తి ఉందా? వచ్చినా నా పర్మిషన్ లేదు. మీ నెత్తి వెంట్రుకలోక, మీ తల వెంట్రుకలోక వెనుకైనా రాలిపోదు కదా. ప్రాణం ఎట్లా పోతుంది? క్రైస్తవులు గజ ఉలికిపోతుంది. కరోనా వచ్చిన పేషెంట్లను కలుస్తలేరు. విచిత్రం. సైతాన్ యొక్క వ్యూహం ఇది. భయం భయం భయం. సొంత బంధువులే నిలిచిన రాలేని పరిస్థితి. ప్రేమతో
ఛాయ్ తప్ప ఏం తాగుతలేరు ఎడపోయినా. ఎంత ఆప్తుడైనా ఎంత రక్త సంపదైనా సెకండ్ ఇస్తలేరు క్రైస్తవులు. ఇంతకుముందు ఓ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ పట్టుకుని ఊపినటువంటి వాళ్ళే ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ లేదు, క్రీస్తు ద లార్డ్ లేదు. అంత భయం ఎందుకంటే నేను యేసుప్రభు అన్నాడు మీరు భయపడద్దు. 12:38 లూకాసు వార్తలు ఏమన్నాడు ఆయన? చిన్న మంద అని అన్నాడా? లూకాసు వార్త 12:32 చిన్న మంద భయపడదు. దానియేలు భయపడ్డాడండి. దానియేలు భయము పవిత్రమైన భయం. 70 వారముల ప్రవచనము తన దృష్టికి తెచ్చినప్పుడు, గ్రహించే శక్తి వచ్చినప్పుడు భయపడ్డాడు. కానీ అపవాదికి భయపడలే, నెబుకద్నెజరు రాజుకు భయపడలే, సాతానుకు భయపడలేరు భక్తులు. ఈరోజు సైతానికి భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడతలేరు మనల్ని. దేవుని దగ్గరికి వచ్చినప్పుడేమో గడగడ వణుకుతూ సంతోషించాలి. భయముతో వణుకుతో మీ రక్షణను కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. రక్షణ పట్ల భయం లేదు కానీ కరోనా అంటే భయం, ఇంకోటంటే భయం, ఇంకోటంటే భయం. దేవుని బిడ్డలారా, సాతాను అడ్డగిస్తున్నాడు. వాడు బలమైన వ్యూహరచన ఫస్ట్ అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి మన దగ్గరికి శక్తి రాకుండా, అభిషేకం రాకుండా, ఆత్మ నింపుదల రాకుండా అక్కడ ప్రణాళికలు రచిస్తున్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది గాబ్రియేలుకు మీకాయేలుకు వాళ్ళకు. మన దగ్గరికి దేవుడి శక్తి రాకుండా అడ్డగించడానికి. తీర శక్తిని పొందుకున్న తర్వాత సాతాను మన ముందు మాడి మసైపోతాడు వాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యుగ సంబంధమైనటువంటి దేవత దుష్టుడు వాని అధికారంలో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. ఇక్కడ వాని అధికారం కనుక నువ్వు ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ వాని అధికారం కనుక నువ్వు ఎక్కువ భయముతో బ్రతకాలి. నీ రక్షణను వాడు ఏ క్షణాన్ని పాడు చేయడానికి వాడు కంకణం కట్టుకుంటాడు. ఏ క్షణానైనా నీ తలంపుల్లోనికి జొరడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏ క్షణానైనా నీ వృద్ధాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ క్షణానైనా నువ్వు రవ్వంత పాపం వాడు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఇట్లా వాని ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక కొంతమంది పుట్టిలేరు పాయింట్లు ఏరిపోతున్నారు రక్షణలో నుంచి. రక్షణ పొందలేరు, పొందిన వారు నిలవలేకపోతున్నారు. ఇది అంతేం తెలుసా? సైతాన్ యొక్క వ్యూహరచనలు అవన్నీ కూడా శతవిధాల ప్రయత్నాలు సైతాన్ కొన్ని సక్సెస్ అవుతున్నాడు వాడు. కానీ దేవుని బిడ్డలారా, కంక్లూజన్ ఏంటంటే వాడు ఓడిపోతాడు. అపవాది వాడు ఓడిపోతాడు ఖచ్చితంగా. జయం మనకు వస్తుంది. కానీ మనం దానియేలు లాంటి ప్రార్థన, దుఃఖంతో కూడుతున్న ప్రార్థన, కుదురుబాటు కొరకు దేవుని ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠించబడాలి. విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. డినామినేషన్ వ్యవస్థ వెళ్ళిపోవాలి. వాక్య సారాంశ సత్యంలో గ్రహించాలని మనము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. దేవుని ప్రవక్త ఓఫెర్ గారికి దేవుడు అప్పగించినటువంటి దర్శనం సార్వత్రిక సంఘానికి అవసరమైన దర్శనం. అందరూ గ్రహించే విధంగా మనం ప్రార్థన చేయాలి. వారి కనులకున్న గురుడితనం, వారి మనసుకున్న గురుడితనం తొలగిపోనట్లుగా మనం ప్రార్థన చేయాలి. దుష్టుడు వాడు పనిచేస్తున్నాడు బలంగా. ఈ లోకాధికారి పనిచేస్తున్నాడు బలంగా. వాడి తంత్రాలు అనేకులు సత్యం గ్రహించకుండా చేస్తున్నాడు. వాడి తంత్రాలు అనేకులు సత్యం నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా చేస్తున్నాడు. అనేకులు రక్షణ పొందకుండా చేస్తున్నాడు. సువార్త ప్రకటించుటకు ఆటంకాలు వాడు సృష్టిస్తూ ఉన్నాడు. సైతాన్ గారు ఎన్నో కోణాల్లో వాడి కార్యక్రమాలు ఉంటాయి. ఒకటో కోణం ఉంటాయి. వాడి సామ్రాజ్యం అంతా వాడు ఒక్కొక్కరికి అప్పగించి పెడతాడు. నా దగ్గరికి మొన్న కూడా వచ్చిండు సైతాన్ కానీ దూత. వాడి వల్ల కాలేదు నన్ను పాపంలో వాడేకి. వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయి మళ్ళీ వాడి సర్వ సమాజంలో కూటమి జరిగింది, అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వాడు మళ్ళీ వానికన్నా పవర్ఫుల్ వ్యక్తిని మళ్ళీ పంపించింది. వీళ్ళు ఓడిపోతే ఇంకోటి డైరెక్ట్ వాడైనా వస్తారు కానీ వాడు పట్టు విడవాడు అనమాట. ప్రతి ఏరియాలో వాడు అనుచరులు ఉన్నారు. గజ్వేల్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. భూలోకం అంతా నింపుడు వారి అనుచరులు. సర్వ సమాజం వాని పెద్ద సైన్యం వానికి ఉంది. బెదిరించడం, భయపెట్టడానికి కాదు. అంత పెద్ద సైన్యం ఉన్న వాడు ఓడిపోతాడని చెప్పడానికి. సుప్రభన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాని అనుచరులు కొందరు ఉన్నారు. ఏంటండి 25:41లో ఆయన అంటాడు, సాతానుకును, చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన. అంటే అర్థమైంది,
వాడు ఒక్కడు లేడు, వానికి చాలా పెద్ద సైన్యం ఉంది, వారి అనుచరులు ఉన్నారు కనుక వాడి రోజు మన మీద కూడా వాడి పెద్ద టీంతో వచ్చి యుద్ధం చేయడానికి మనం కూడా వాని మీద యుద్ధం ప్రకటించినాం. హల్లెలూయా. యుద్ధంలో మిఖాయేలు ఓడిపోయే పరిస్థితి లేదు, గాబ్రియేలు ఓడిపోయే పరిస్థితి లేదు, దేవుని సేన ఓడిపోయే పరిస్థితి లేదు, అపవాది ఓడిపోతాడు. ఆ ధైర్యంతో మనం ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. కనుక దేవుని బిడ్డలారా, అపవాది తీసుకొచ్చి పెడుతున్నటువంటి ఆటంకాన్ని బట్టి కృంగిపోకూడదు, జడియకూడదు. ఇంకా ధైర్యాన్ని పెంపొందించుకొని, ఇంకా ప్రార్థనాత్మని పెంపొందించుకొని, ఇంకా వాక్య ధ్యానాన్ని పెంపొందించుకొని, ఇంకా మనము ట్రైనప్ అవుతూ ఉండాలి దేవుని చేతిలో బలమైన దానియేలు వంటి ఆయుధాలుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మారుతున్న వ్యూహానికి మారుతున్న దేవుని ప్రణాళిక. ఇప్పుడు మనము కూడా ఆ మారుతున్నటువంటి సాతాను వ్యూహాలను పసిగడదాం. ఈరోజు వాని తంత్రాలన్నీ మనం రాస్తున్నటువంటి సమయంలో బలమైన దాడి స్టార్ట్ అయిపోయింది. ఆ బుక్ రాసిన స్టార్ట్ చేసిన తర్వాతనే అర్థమైపోయింది అందరికీ ఎంత ఖతర్నాక్ ప్రణాళిక సైతాన్ గారు రచించినాడు. ఎన్ని ప్రణాళికలు రచించినా అంతకంటే ఇంకా ఎక్కువ ప్రణాళికలు దేవుడు రచించిండు. అతి త్వరలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడు ఎటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తానండి. అది జరిగిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ప్రణాళికకు లోపడాలి. అపవాదిని ఎదిరించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా యాకోబు 4:7 అంటాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి డైరెక్ట్ అపవాదిని ఎదిరించడం లాభం లేదు. మొదట దేవునికి లోబడడం నేర్చుకోవాలి, దేవుని యొక్క సత్యానికి లోబడి నేర్చుకోవాలి, దేవుడు పంపిన ప్రవక్తకు లోబడి నేర్చుకోవాలి, దేవుడు నియమించినటువంటి నాయకులకు లోబడి నేర్చుకోవాలి. అపవాది అంటే ఉట్టి ఓడిపోతున్నాడు. ఎవరినైతే లోబడే మనసు ఉండదో వాడు అపవాది చేతి ఓడిపోతాడు. దేవుని నాయకులకు, దేవునికి, దేవుని ప్రవక్తకు లోబడే మనసు లేనివాడు అపవాది చేతిలో ఓడిపోతాడు. దేవునికి, దేవుని ప్రవక్తలకును, దేవుని నియమించిన నాయకులకు లోబడ్డ వ్యక్తి చేతిలో అపవాది ఓడిపోతాడు. లింక్ ఉందన్నమాట ఇది. అందుకే అన్నాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, అపవాది యొక్క వ్యూహ రచన దానియేలు జీవితంలో ఎంత ప్రణాళిక వాడు రచించిన చివరికి వాడు ఓడిపోయాడు. దానియేలుకు ప్రత్యక్షత వచ్చింది 10వ అధ్యాయంలో. చూడండి, ఆ ప్రత్యక్షత ఏందో 11వ అధ్యాయం రాస్తాడు. ఇంకా అబద్ధ క్రీస్తు గురించి, మన సైన్యం గురించి, ఏ విధంగా పని పరిపాలన ప్రారంభించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అన్ని కూడా దేవుడు బయలుపరచాడు. అధ్యాయం చదవండి, 11వ అధ్యాయము. దేవుని యొక్క ప్రణాళిక మీకు అర్థమవుతుంది. మెట్టుకైతే 13వ వచనం చదువుదాం. పారసీకుల రాజ్యపు అధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఎంత ధైర్యం అండి వాడు. దేవుడు నియమించుకున్నటువంటి దూతల్లో ప్రధాన దూతలు మిఖాయేలు, గాబ్రియేలు. వారిని ఎదిరించినంట. నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన దూతల్లో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చును. నాకు మిఖాయేలు సహాయం చేసిండయ్యా, ఆయన యుద్ధం చేస్తున్నాడు, నేను వచ్చాను దగ్గరికి. కనుక మీరు గ్రహించాలి, ఈరోజు మీ ప్రార్థనలు అడ్డగించడానికి కూడా సాతాను శతవిధాల కుయుక్తులు వాడు పన్నుతాడు. మన స్థుతిని అడ్డగించడానికి, మన పరిచయను అడ్డగించడానికి, మన ప్రయత్నాన్ని అడ్డగించడానికి ఎన్ని వ్యూహరచనలు చేసినా మనం సహాయం తీసుకోవాలి. మిఖాయేలు, గాబ్రియేలు సహాయం తీసుకోవాలి, దేవుని సహాయం తీసుకోవాలి, అపవాదిని ఓడగొట్టాలి, దేవుని నామానికి ఘనత తీసుకురావాలి. హల్లెలూయా. జ్ఞానము గల కుమారుడు తన తండ్రికి ఘనత తీసుకొస్తాడు. ఈరోజు మనం జ్ఞానము చొప్పున అపవాది తంత్రాలు గుర్తిస్తూ మన క్రీస్తు నామానికి ఘనత తెచ్చేవారిగా ముందుకు సాగాలంటే దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ఎత్తుగడల్ని గుర్తించాలి, సాతాను యొక్క తంత్రములను గుర్తించాలి, సాతాను యొక్క కుయుక్తులను గుర్తించాలి. అదొక పని, దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. దృష్టి పెట్టకపోతే వాడి తంత్రాలు అర్థం కావు. ఎంతైతే దృష్టి పెడతామంటే అన్నీ దేవునికి బయలుపరుస్తూ ఉండదు తన గ్రంథం ద్వారా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ పునరుత్థాన దినమున మనం మరొకసారి ప్రతిష్ఠించుకుందాం. దేవా, సాతాను ఏ ప్రణాళిక రచిస్తున్నాడో వారి ప్రణాళికకు ధీటైన ప్రణాళికలు నాకు దయచేయండి, ధీటైన ప్రత్యక్షతలు నాకు దయచేయండి.
ప్రత్యక్షత గల మనసు నాకు దయచేయండి అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. రండి, ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది వాని సర్వ సైన్యము మీద దేవా మేము కూడా యుద్ధము చేయాలి అయా. ప్రార్థన ద్వారా యుద్ధం, స్తుతి ద్వారా యుద్ధము, పరిచర్య ద్వారా యుద్ధం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మా ప్రార్థనను అడ్డగించడానికి, మా స్తుతిని అడ్డగించడానికి, మా ప్రయత్నాన్ని అడ్డగించడానికి, మా సేవా విధానములను అడ్డగించడానికి దుష్టుడు ఎన్నో ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. వారి ప్రణాళికలకు అయ్యా అన్ని కూడా వారి ప్రణాళికలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే విధంగా చేయడానికి సమర్థులో నీవు, విశ్వజ్ఞానివి, జ్ఞానము తానై ఉన్నవాడవు నీవు. నీ జ్ఞానము చొప్పున మీరు మమ్మల్ని నడిపించి, మీరు కూడా మాకు కావలసినటువంటి వ్యూహరచన మీ ఆత్మ చేత బయలుపరిచి దుష్టుని యొక్క తంత్రముల మీద జయం పొందే పౌలుల వలె, దానియేలుల వలె మేమందరం ముందుకు సాగే కృపను మాకు అందరికి దయచేయమని అట్టి జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అనే కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరువచ్చిన మనకు, దానియేలు లాంటి ప్రార్థన పరులకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప విడువ ఎక్కడ పైగా తోడై ఉండి సర్వశక్తిలో నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును కాక.